హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టేసుకుందాం. బాగా స్పైసీగా తినే వాళ్ళకి ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఎల్లిపాయ కారం కోసం మనం ఎండుమిర్చిని వేయించేసుకుందాం. ఇప్పుడు మనం ఎల్లిపాయ కారాన్ని రెడీ చేసేసుకుందాం. ముందుగా వెల్లుల్లిపాయ వేసుకుని నూరుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని ధనియాలను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఎండుమిర్చిని వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని నూరేసుకుందాం. మిక్సీలో వేసుకోవడం కంటే అలా నూరుకుంటేనే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే ఉప్పును వేసుకుని నూరేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల ఎండుమిర్చి కూడా బాగా నలుగుతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా మన ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది కదా, ఇంక తీసేసుకుందాం. ఎల్లిపాయ కారానికి డైరెక్ట్గా కారం కూడా వేసుకుని దంచుకుంటారండి, కానీ డైరెక్ట్గా ఎండుమిర్చి వేసుకుని నూరుకునే టేస్ట్ వేరు, కారం టేస్ట్ వేరు. ఇప్పుడు ఎగ్స్ తీసేసుకున్నాం కదా, ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా దోరగా వేయించుకోవాలండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు అందులో పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారాన్ని, అది వేసేసుకుని కొంతసేపు వేయించుకుందాం. అలా వేయించుకోవడం వల్ల ఆనియన్స్కి ఎల్లిపాయ కారం బాగా పట్టి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ని తీసుకున్నాం కదా, అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ని ఒకసారి బాగా వేయించుకుందాం. ఎగ్స్కి అలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఎల్లిపాయ కారం బాగా పడుతుంది. ఇప్పుడు అందులో 1 కప్పు వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఉంచేసుకుందాం. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కర్రీ దగ్గరికి అయిపోయింది కదా, ఒకసారి కలుపుకుందాం. మీకు గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు అలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ దగ్గరికి అయిపోయింది. చూసారు కదా, మన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కర్రీ చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.